చింతామణి. ఒక్క నిమిషం. ధన్యవాదాలు సార్. జక్కనశెట్టి రామారావు గారు చాగల్లు గ్రామ టీడీపీ కార్యదర్శి మరొకసారి దీంతో మూడోసారి అండి 100 రూపాయలు సమర్పించి ఉన్నారు. మరి నన్ను నా కరుణ అభినందిస్తూ ఆశీర్వదిస్తూ 100 రూపాయలు కానుగా ఇచ్చున్నారు. వారిని వారి కుటుంబాన్ని పరమేశ్వరుడు సర్వదా కాపాడాలనుకోవచ్చు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అలాగే పెద్దలు వనకరమిల్లి వాస్తవ్యులు శ్రీరామ ఉత్సవ కమిటీ పెద్దలు సింగల్శెట్టి హరిబాబు గారు పెద్దల కళాభిమానంతో నన్ను నా కళను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఒక 200 రూపాయలు కానుగా ఇచ్చున్నారు. వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుచు వారికి ఇవే కళాభివందనాలు తెలుపుచున్నాను. చింతామణి చెప్పండి. నీ యొక్క సంతోషాన్ని నేను కూడా పంచుకోవాలని నీ ఆట నా పాటతో కలువ కల్లుల కోమలి నా మనసు దోచిన మరుమల్లవి ప్రేయసి ఇలా ఆడవే ప్రేయసి ఆడవే ప్రేయసి ఇలా ఆడవే ప్రేయసి పడవే లావణ్యరాసి ఇలా ఆడవే ప్రేయసి కను చూపులు వాడి చూపులై నీ కను చూపులు వాడి చూపులై నీ నడకలే
ప్రేయసి ఇలా ఆడవే ప్రేయసి పడవేల లావణ్య రహసి ఇలా ఆడవే ప్రేయసి తగడం తగిలిన అడుగుల చడిలో విసిరికించనాచ భంగ్యములు తగడం తగిలిన అడుగుల చడిలో విసిరికించనాచ నిఖిల జగముకొని ఆడగా సకల దేవతలు చూడగా నిఖిల జగముకొని ఆడగా సకల దేవతలు చూడగా ఆడవే ఆడవే చింతామణి ఆహా ఈ పూట పూర్తిగా ముస్తాబోయినావు ఏమిటో కదా కొత్త బేరం తగిలితేను పూర్తిగా ముస్తాబై కూర్చున్నాను తెలిసినదా వచ్చినదో కోపము ఇంత ముక్కబడిన ముత్తమ్మవే అవునవును ఎవరి మాటలు వారికి ఇప్పుగానే ఉండు ఈ పూట ఎవరో తప్పక పైకి ఇచ్చారని నమ్మకముగా చెప్పి వెళ్ళేందున ఆహా. ఎటునైనా మా అమ్మ నేరు కట్టవచ్చును కదా అని కదా అని. మహా ఆనందంతో సొంత ముస్తాబై కూర్చున్నందుకు కలిగిన ఫలితమే ఇది అయినా అదేమి పాపమో గాని కానీ. నమ్మేదేమని మనం నమ్మిన వారకంతల మాటలు మేము నమ్మరు మీ మగవారు ఏ చండాలుడు! నిన్ను నమ్మన వాడి నిలుపుదాపోను ఆశపడకన్న మాటలకు అది తలకెదులకు హాస్యమునకు హద్దు పొద్దు ఉండనక్కర్లేదా వడలు మండే హాస్యమా చెప్పండి పోరేమో పొరపాటు గాని ఆ సుబ్బారావు ఎందుకు వచ్చినాడు ఆ సంగతి మీకెవరు చెప్పినారు నేను చూచాను ఓహో వీధి గుమ్మడి చూసాను అమ్మ కంటపడ చూచానని పరమటి గుమ్మడికి వచ్చేసరికి తటాలతో తలుపు తీసుకుని ఆడు బయటగా వచ్చినాడు ఆ పాటున నన్ను చూసి అతడు అతను చూసి నేను తెల్లబోయాము అంతటా మానవ కలుగుకున్నట్లు కోడి గుమ్మ నడుచు కొంత దూరము అతను వెంట వెళ్ళిన ఎలాగో కొంత దూరం సాగనంపినారు కదా ఎందులో కేటించిన సుబ్బారావు అని ఒక మాట మీరు అడగలేకపోయారా అడిగినాను ఏం చెప్పాడు జ్ఞానం కొరకు వచ్చినాను చెప్పినాడు చెప్పాను కదా ఆ. ఇంకా మీ సందేహమేమిటో నా సందేహమా చెప్పిన కోపగుచ్చుకో కదా భలేవారే నాకెందుకండి కోపము నా ఎందేమైనా దోషం ఉండను కదా శభాష్ అదే మాట ఇదిగో ఎప్పుడు చెప్పదని వినము మేడం కొరకు వచ్చిన వాడు విచ్చలవిడికి వీధుగా మన పోక బెదరచ్చు పెరాడు దాని మూలమైన సందేహము అదిగో మొక్క కోపము చూడండి ఈ సంగతి కూడా ఆ సుబ్బారావును మీరే నిలబెట్టి అడగలేకపోయారా అంతలో ఒక బాల్యమిత్ర రఘుబడి ఆ. బహుకాల సమావేశములన పరమాధానము చేత కృష్ణ పంచం వేచిపోతుంది అందుచేత అడుగుటకు వీలు పడలేదు సరే వీలు పడలేదు కదా మీ సందేహం నేనే తీర్చదనండి మేడం గురించి మాట్లాడుటకై మా అమ్మ అతని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చినది ఇంటికి వచ్చిన వారిని మర్యాద చేయటం మా ధర్మము కనుక కూర్చుండమని కుర్చీ వేసి ఆ. తాంబూలం ఇయ్యగా ఆ సుబ్బారావు ఏం చేశాడో తెలుసా ఏం చేశాడు? ఏం చేశాడంటే వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో అధిక ప్రసంగముల రాస్కల్! అంత పని చేశాడా అవునండి ఆ. అందులోకి చిరాకు వచ్చి చప్పున మాడదిగి చక్క పోయి తినా ఇంతలో మా అమ్మ నా మనసు కనిపెట్టి తోట చూపుటకు కారణము చేత అతని పెరటలోనికి తీసుకుపోయి ఆ దారినే సాగనంపినది మీరు నమ్మరు నమ్మకపోండి నడిచిన యథార్థం చింతామణి ఎవరు మాటలేనా నేను మాత్రమే నిన్ను ఎన్ని మాటలు శ్లాఘింపలేదు చింతామణి ఎవరు లేరు వారవన చేషడయిపురమం ఎందరు అందువ మాటలలో విపుల ధారణిగా దౌలతోపుగా
ఈ రోజు నీ ముస్తాబును చూస్తుంటే ఆ. నాలో తెలియని కోరిక ప్రియా. అబ్బా ఏమిటో ఆ కోరిక? ఓ ప్రియా నన్ను తోచిన సుందరి ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా అగాధ నా ప్రియా అది ఓ ప్రియా అగాధ నా ప్రియా నా మనసు తోచిన సుందరి నా మనసు తోచిన అల్లుల వాసనలతో నా మనసు తోచిన అల్లుల వాసనలతో నా మనసు తోచిన అందాలది నీదాన ప్రేయసి. అల్లుల వాసనలతో నా మనసు తోచిన అందాలది నీదాన ప్రేయసి. ఓ ప్రియా శ్రీతులు పెద్దలు గౌరవనీయులు పెద్దలు కళాభిమానులు నందమూరి వాస్తవ్యులు మా అన్నయ్య గారు రాంబాబు గారు పెద్దలు కళాభిమానంతో 100 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుచు వారిని వారి కుటుంబాన్ని పరమేశ్వరుడు సర్వదా కాపాడాలనుకోవచ్చు. వారికి కళాభివందనం. పునకరమిల్లు వాస్తవ్యులు సింగంశెట్టి హరిబాబు గారు మరి నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు, అలాగే దౌలకృష్ణ గారు రామకృష్ణ గారిని ఆశీర్వదించి 100 రూపాయలు ఇచ్చి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీరామ ఉత్సవ కమిటీ వాళ్ళు మరి మమ్మల్ని ఇరువురు కూడా ఆశీర్వదించి చెరొక 100 రూపాయలు ఇచ్చి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు ఎల్లవెల్ల కాచుకొని ప్రాణం చేస్తూ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పాటకోటేశ్వరం పరమేశ్వరుడు ఉత్సవ కమిటీ పెద్దలు, కమిటీ సభ్యులు, కళాభిమానులు రావు లక్ష్మణరావు గారు పెద్దలు కళాభిమానంతో మా ఇరువుని ఆశీర్వదిస్తూ 200 రూపాయలు కానుగా ఇచ్చున్నారు. వారికి వారి కుటుంబానికి ఆ పరమేశ్వరుడు సర్వదా ఎల్లవేళ వెనువెంటే ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుచున్నాను. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సరే కానీ ఈ పాటలతో పొగడతలతో సరిపోయిందా? ఇంకా మీరు వెళ్ళిన పని ఏమైందో చెప్తారా? అమ్మయ్యో
ఏమొకటికేమున్నది దైవము తరచుగా తనుకుల నాలుగులను దాటబట్టిన తోడరు చేతులు చెవమ్రాగుల తోడరు హృదయము కుముకుల తోడరు చుండ్రుగా చెప్తాను చావు కబురు చల్లగా చెప్పినారా? ఇప్పటికింతే కానీ 2-3 దినములలో తప్పక సానుకూలము కలగదు. ఇక్కడేమి ఎప్పటి పాఠమే దిగినది? మరొక విశేషము, ఇది వరకు రేపు 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 అనేవారు. అయ్యో! ఆ రేపుడికి ఇప్పుడు 2 తోపులు తగిలించి మాట శాంతమ్మగా వెనుకయ్యే మండిపడన నేనే చెప్పగలను. చిరాకు మాని చివరంట వినాలా? అయ్యో ఇక్కడికి 20 దినముల నుండి విని 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 ప్రాణం విసిరిపోయింది. చూడండి, మధ్యాహ్నం మీరు వెళ్ళిన మొదలు మా అమ్మ నన్ను కోసిన కోతకు నేను మరొక పరిస్థితులు కానీ మరొక దైన చోమంతో మాకు మింగి చావండి. ఏమిటండి మీ తీరు? అయ్యో ఏమిటండి మీ తీరు? అయ్యో ఇంకా మీతో పడలేనండి, ఇంకా నీతో పడలేను. ఇంకా మీ దారి మీది, నా దారి నాది. మీకు నమస్కారం. నిన్ను విడిచి ఒక్క క్షణమైన జీవించగలరా చెంతామని విడచుకి బాబు వర్గములా ఈడితో ప్రాణములు మిత్రులా భార్యను పాట చెప్పుగా ఎక్కువ శిక్షలు చింతామణి ఎక్కువ శిక్షలు తటస్థమైన
యాగాని అనే తెచ్చి ఇచ్చినారో చెప్పండి. ఏమనుచున్నావు? ఈ నెలలో ఒక్క ఏగానే. అయ్యో నిజమే చెప్తామని, నిజమే. ఎక్కడికి వెళ్ళను అక్కడనే చుక్కెదిరినప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? అయినా అయినా నాకు ఉన్నంతలో నీగా నేను విరాజిల్లామని ఆచలనాటి క్షేత్రములో యథార్థమే. తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు వికలించి వస్తువులు చేయించినాడు. ఇది యథార్థమే కదా. ఎన్నడూ లేనిది
అంత చేశాను ఇంత తెచ్చి పెట్టానని వాపోతున్నారు కదా. నేను మాత్రం మీకేనాడైనా లోటు చేశానా చెప్పండి, ఒక్క మాట చెప్పండి చాలు. చింతామణి మెచ్చి ముచ్చటతి మేడ కట్టిన చిన్న పోలు పెట్టిన పారదోలినా నిజమే చింతామణి, నిజమే. నిమిషంబులో నిమిషములోనా? చింతామణి సొడ్డు పెట్టినాను. అవన్నీ ఎప్పుడెందుకు నాకు చింతామణి? కొత్త సరస్సులు చెలరేగి చెలరేగి చుట్టూ బొమ్మరెల్లు కాంచి మాయమ్మ నన్నెంత నిమిత్తమై, మాయమ్మ నన్నెంత అయ్యో, నీకే నాకే, నాకే. నిజముగాను రాజశేఖరాణిపై మోజు తీరలేదురా. రాజశేఖరాణిపై మోజు తీరలేదురా. మనసు నిలువలేదురా, మమత రాసిపోదురా. మనసు నిలువలేదురా, మమత రాసిపోదురా. మధురమైన బాధరా, మదిని చేరగా. రాజశేఖరాణిపై మోజు తీరలేదురా. చింతామణి, నీవు లోటు చేస్తావని చండాలుడు అన్నాడు. ఆహా. మీ అమ్మ మాత్రము నన్నెన్నడైనా పల్లెత్తి మాట్లాడినదా? ఉమ్. దినములు కొంచెం తారుమారైనప్పుడు ఇట్టి గృహ చిత్రములు ఎక్కడి వరకైనా ఉన్నము కదా.
పడిన గోడలు పడినట్ట ఉండవు. అవునండి. దైవ మందులకు ఈ పూట ఆదరణ దారి తెలిసింది. ఎవరండి ఆ తారసిల్లి వారు? అబ్బా ఇప్పుడు చెప్పుదురు. ఆ తారసినట్లు బ్రహ్మమంగళుడు. ఆహా. ఏటి హవల, కర్మాగారములు, కార్యస్థానములు, మేడల మిత్రులు కట్టుకుని కాపురముంటున్న వాసుదేవమూర్తి గారి కుమారుడు నా బాల్య మిత్రుడు. ఆహా, ఆ రాడు నేను చూసిన అందగాడి ఆ బిల్వమంగళమూర్తి అనగా ఎర్రగా పుష్టిగా పొడుగుగా నుందిరే ఆయనేనా? వారే 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 కానీ నువ్వెప్పుడు చూసితే? ఆహా, మీకు వచ్చిందా అనుమానం? ఒకప్పుడు గోపాల స్వామి వారి కోవెలలో కళ్యాణ సమన్వయ గాంచితనండి. వారు చాలా భాగ్యవంతుల వారికి ఏ పాటి స్థితి ఉన్నదో 40 లక్షలు నా నమ్మకము. చింతామణి ప్రకృత వినము. ఆ బిల్వమందులో నేను సహాయం చేయలేము. ఆ దినములలో ఎలాగంటే ఆది నవకయాట ఆడినా ఒక్కయాట నడయాడగడగినా ఒక్క మాట మాట్లాడినా ఒక్క మాట. అవును అవును. ఈశలముదు పరోడిన ఒక్క ఒక్కరూపున
శ్రీతులు కళాభిమానులు పెద్దలు ముడకరమల్లి వాస్తవ్యులు సింగంశెట్టి హరిబాబు గారు మా ఇరుని ఆశీర్వదిస్తూ చెరొక 200 రూపాయలు, అలాగే మరి మా హార్మోనిస్ట్ గారిని కూడా ఆశీర్వదిస్తూ అభినందిస్తూ ఒక త్రినాథరావు గారిని ఆశీర్వదిస్తూ ఒక 200 రూపాయలు కానుక ఇచ్చున్నారు. మా ముగ్గురు తరపున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుచు వారిని వారి కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు సర్వదా కాపాడాలనుకోవచ్చు. వారికి కళాభివందన. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హరే కృష్ణ గారికి. చిక్కాల వాస్తవ్యులు కొడవలి సత్యనారాయణ మూర్తి గారు పెద్దలు కళాభిమానంతో నన్ను మా కళను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ 500 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారిని వారి కుటుంబాన్ని పరమేశ్వరుడు ఎల్లవేళలా సర్వదా కాపాడాలని కోరుచు వారిని వారి కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు వెనువెంటే ఉండి వారిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి కళాభివందనాలు. చూడండి అట్టివారు విడిపోటు ఎట్లు సంభవించినది. ఆంధ్రము సాధించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించినాడు. మీరేం చేశారు? నేను చదువు చాలించి ఇదిగో తమర వద్ద ప్రవేశించిన. అవునవును. మా సమంతము పూర్తిగా తప్పిపోయి ఒకరినొకరు మర్చిపోవరకు వచ్చినాము. వాస్తవమూర్తి గారు సంవత్సరం కిందట వ్యాపారముతో తన వశం చేసినట. నాకు అతడు ఈ మధ్య అజ్ఞప్తికి వచ్చిన ఎడల బదులు కొరకు వారిని వీరిని దేవుడు కూర్చుందరేమి అతను ఎంతో మంచివాడని చెప్పేది. తన ఇంటికి తీసుకుని పోయి నా కష్టసుఖమని అడిగినాడు. తన మంచి చెట్లను చెప్పినాడు. తనతో భోజనము చేయవరకు విడిచిన వాడు కాదు. బదులు మాట వెంటనే తలపెట్టాడు. భావ్యమ్మ కాదని రేపు వచ్చేదరని చెప్పి మీకు ఎంతసేపు నన్ను ఫాలో అవ్వడమే మీ పని. ఫాలో అయిపోతే ఏమీ లేదండి, నా మనసులో ఒక చిన్న కోరిక ఉంది. చిన్ని కోరిక ఏమిటంటే అది ఎలాగైనా మరి తీర్చాల్సిందే. ఏమిటో తెలుసా? విన్నపించుకోనా చిన్న కోరిక. చిన్ని కోరిక ఏమిటా కోరిక చెప్పండి. విన్నపించుకోనా చిన్న కోరిక. చెప్తాను వినండి. అదే మీ స్నేహితుడు బిల్వమంగళమూర్తి గారిని ఒక్కసారి మన ఇంటికి ఆహ్వానించరాదు. అదంతరమైన కార్యం మాత్రము కాదు. ఎందుచేతో? మహాపండితుడు వ్యాసుని కంటేనా, పరమనైష్ఠికుడు విశ్వామిత్రుని కంటేనా, బహునీతిమంతుడు విప్ర నారాయణుని కంటేనా, శ్రీ పరమకుడు ఋషిశృంగుని కంటేనా, యుద్ధుల కంటేనా, ఇంతలు తారసిల్లు వరకే
వరకే ఎంతటి పండితుండైనా చింతామణి అదిగాక అతని భార్య భూలోకరంభ. అతని భార్య భూలోకరంభ. మరి మీ భార్య ఏమిటో? మీ భార్య అందం ఎప్పుడు చూడలేదా? ఎన్నడైనా చూసారా? ఎన్నడైనా కనులారా ఆవిడని ఒక్కసారైనా గాంచితిరా? ఎంతసేపు నా చుట్టూ సిరిగేసరికే మీ సమయం అంతా వృధా అయిపోతుంది. అయినా సానుల ఎండకు వచ్చు వారిలో ఎవ్వరి భార్య చక్కనిది కాదు చెప్పండి. ఆయన ఒకరి భార్య మనకేలా? ముందు మీ భార్య మాట చెప్పరాదు? మన భార్య ప్రాణములు కలిగినట్టి, మన భార్య ప్రాణములు కలిగినట్టి మే ఏమడోయ్ ఈ నాటికి ఎన్ని గొప్పలు చచ్చితో ఎరుగవచ్చుకో. చింతామణి, నీకెవరు బదులు చెప్పగలరు? బదులు చెప్పుడుతో పనే లేదు. నేను చెప్పినట్టు చేయరు నేని అతన్ని మన ఇంటికి రప్పించే భారం మీది. ఆయనకున్న 40 లక్షలలో సగము మీది, సగము నాదండి. నేను ఆయన తీసుకొస్తే మీరు ఆకర్షిస్తారు. అవును, ఆయనకున్న 40 లక్షలు అవును, సగం నీది, సగం నాది. అదే కదండి చెప్తున్నాను. బాగా వేశారు. చాలా బాధల్లో ఉన్నాం. మోటార్ చాలా బాగా వేశారు. సంతోషం. వేరు ముఖం. సమయం కొద్దే నాదేమిటి సమయం కొద్దే ఆలోచన అండి. నాదేమిటి నీదేమిటి? ఇదిగో నీ కోసం ఈ గంగలో ఉరుగమనను కరులు మూసుకుని ఉరుగు. దానికి సమయం ఇంకా ఉంది కానీ ఈ ఆనంద సమయంలో మనం ఏం చేద్దాం? నీవు చెప్పిన సలహా మేరకు ఆ బిల్వమంగళమూర్తిని తీసుకొని వచ్చేదను. ఈ శుభ సందర్భంలో 40 లక్షల మనమస్వంతులు. అబ్బా, ఒకసారి మన తోలవే పాటను పాడుకుందామా?
ఇలాగే ఇలాగే సరాగమాడితే అలాగే అలాగే మోగలుగితే లా 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 లా. అమ్మ ఏముంది ఆడి దగ్గర? ఏమీ లేదని తెలిసే సాగనంపుదామని కాస్త పాట పాడనే. అవునా? ఆడ ఆరిపోయి 6 మాసాలయ్యింది. అవునమ్మా. ఆడి దగ్గర ఏమీ లేదు. నా లంగాలు చించి లాల్చీలు కుట్టించుకుంటున్నాడు ఆడు. అమ్మా అమ్మా నువ్వు చెప్పినట్టే వింటాను కానీ లోపలికి వెళ్తానే. వెళ్ళవే. ఆ పిల్లని చూశారండి ఎలా నలిపేసాడో ముండా కొడుకు, వీడు బతుకుచాడా? గంగలో దుక్కుతావారా? నీలాంటి కొంపల ముంచే పెద్ద మనుషులు దేశంలో చాలా మంది ఉన్నారా. వాళ్ళలో ఒక్కడిని పట్టుకొని తోకరా, మిగతా వెధవలందరికీ బుద్ధి వచ్చుద్ది. అమ్మాయి కనపడితే మేసాల మెలేయటం, నేను కనపడితే మంచాల కింద దూరటం. వీడు వెనకమాల పనుడే, వెనకాల కొట్టుకుంటా. దేశానికి పనికొచ్చే మహానుభావులు ఎందరో పోతున్నారు, వీడు మాత్రం చావట్లా. ఏ సైకిల్ కింద అన్న పడి పొట్ల పాతకు బొచ్చు పురుగు పట్టేట్టు పెట్టాడు నా కొంపలో. ఈసారి కాళ్ళు ఎరక్కొడతామ్మండా కొడక. వెళ్ళిపోయింది ముందా. హోయ్ బ్రహ్మదేవుడా, నీ బుద్ధి ఇంత బుగ్గైనదేమిటయ్యా? దేశానికి పడగొచ్చే నాగులు ఎంతో మంది చస్తున్నారు. ఈ శ్రీహరి లాంటి ముండలుగా మాత్రం సాగు రావట్లేదయ్యా. అయ్యా పరమేశ్వర, దివ్యస్థలం భగో, దివ్యస్థలం భగో, తిరుమలలో కోటి మోకల బాధు కల్పినా సృష్టి చేసిన ప్రీతి నింపెడు, అయ్యా ప్రీతి నింపెడు గులాబీ చెట్టు నాకు వాటి మిల్చిన ముళ్ళు సృజించిన అభవన మందిర ప్రాంగణముల మూర్ఖనేత్రహస్తులను కల్పించినావు. సౌఖ్యముల కాకరములైన సానయంగా విపుల నెత్తురు పీల్చడు వేశ్యమాతలను మహాపిచాచముల కాపోచినావు గదరా. అయ్యా వృధగాను నీ తెల్వి కాలి
కొరకు ఆ బిరువమైన మూర్తిని తీసుకొని వచ్చి ఈ శ్రీహరి బారి నుండి నన్ను నేను రక్షించగలదనయ్యా. ఈ నా ప్రయత్నములు నాకు తోడుగా ఉండమని ఈ కీర్తన ద్వారా నిన్ను కీర్తించుచున్నాను పరమేశ్వర.